ఒక దినం వచ్చింది, నా వల్ల అవ్వలేదు ఇంకా. దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా ఈ విరిగిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి నన్ను తిరిగి తిరిగి మరలా గుచ్చుతూనే ఉన్నాయి అయ్యా, నా వల్ల అవ్వడం లేదు, గాయం ఇంకా పెరుగుతూ ఉంది అన్నప్పుడు దేవుడు అన్నాడు, నాకు ఇచ్చి చూడు అని. ఆ దినాన్ని నేను దేవునికి అప్పగిచ్చేసానండి. ఆ బాధను మొత్తము, ఆ యొక్క భారాన్ని మొత్తము, ఆ చింతను మొత్తం దేవుని సన్నిధిలో, అన్న ఏ విధంగా నా ఆత్మను నేను కుమ్మరిస్తున్నాను అనిందో ఆ విధంగా ఆ దినమున నేను నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయనకి ఇచ్చేశాను. నా జీవితం మార్చబడింది. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు కూడా లేవు నాకు, కానీ దేవుడు నా జీవితంలో చేసిన మేలులే ఉన్నాయి. మీ ఎదుట దేవుని యొక్క సేవకురాలుగా శ్రేష్టమైన పనిచ్చి ఆయన నన్ను నిలవబెట్టాడు. నెమ్మది కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. అది ఏదైనా మనుష్యులు విరిచేశారా లేదా